క్యారెట్ రైస్ చేయబోతున్నాను. ఫస్ట్ దీనికోసం అయితే స్టవ్ పైన ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి కొద్దిగా నెయ్యి అండ్ అలాగే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్నాక ఒక స్పూను జీలకర్ర, ఒక 2 లవంగాలు, ఒక 3 ఇలాచి, అలాగే ఒక చెక్క వేసుకున్నాను. వేసేసుకున్నాక కొద్దిగా క్యాషు వేసుకున్నాను. నేను ఇక్కడ 2 పచ్చిమిర్చి తీసుకున్నాను. వాటిని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకున్నాను. వేసుకున్నాక వెల్లుల్లి కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని వేసుకున్నాను. ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నా. ఉల్లిపాయను కూడా చిన్నగా కట్ చేసి వేసుకున్నాక కొద్దిగా కరివేపాకు అనేది వేసుకున్నాను. ఇక్కడ క్యారెట్ని అయితే నేను తురిమి తీసుకున్నాను. ఈ తురిమి తీసుకున్న క్యారెట్ని ఇందులోకి వేసుకున్నాను. క్యారెట్ తురిమే కాబట్టి చాలా తొందరగానే ఇది ఉడికిపోతుంది. ఇది కూడా ఇందులోకి వేసేసుకున్నాక మనకు రుచికి సరిపడా ఉప్పు వేసేసుకున్నాను. అలాగే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా ఇందులోకి వేసుకొని మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక ఇక్కడ మనం ముందుగానే వండి పెట్టుకున్న రైస్ ఉంటుంది కదా, అది కూడా ఇందులోకి వేసుకొని మిక్స్ చేసుకొని సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి. అంతే, చాలా ఈజీగా మన క్యారెట్ రైస్ అనేది ఇది రెడీ అయిపోయింది. టైం లేనప్పుడు లంచ్ బాక్స్లో కూడా ఇది చాలా త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చివరిలో కొత్తిమీర వేసుకుంటే సరిపోతుంది. లెమన్ అంటే ఇష్టపడే వాళ్ళు కొద్దిగా లెమన్ కూడా ఇందులోకి వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.